హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 12th వీక్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, అలాగే హౌస్ లోకి విశ్వక్సేన్ ఎందుకు వెళ్లారు, ఈ సీజన్ లో లాస్ట్ మెగా చీఫ్ గురించి, ఓటింగ్ అనాలిసిస్, అలాగే ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్లనే మనకు ఎక్కువ రీచ్ అయితే వస్తుంది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది కూడా వీడియో కింద కామెంట్ చేయండి. హౌస్ లోకి అయితే విశ్వక్సేన్ వెళ్ళబోతున్నారు. అది ఈ రోజు నైట్ ఎపిసోడ్ లో కానీ లేదా రేపటి ఎపిసోడ్ లో కానీ వస్తుంది. విశ్వక్సేన్ తన మూవీ ప్రమోషన్ కోసం అయితే వెళ్తున్నాడు. హౌస్ లోకి ఒక ఆటోలో వెళ్లి గార్డెన్ ఏరియాలోకి హౌస్ మేట్స్ తో కొంత టైం అయితే స్పెండ్ చేసి బయటకైతే వచ్చేస్తారు. ఇక మెగా చీఫ్ గురించి మాట్లాడుకుందాం. 5 అయితే కంటెండర్స్ అయ్యారు మెగా చీఫ్ కోసం. పృథ్వీ, విష్ణుప్రియ, యష్మి, టేస్టీ తేజ, రోహిణి. వీళ్ళకి ఆల్రెడీ పట్టు వదలని విక్రమార్కుడు అనే టాస్క్ అయితే కండక్ట్ చేశారు. దీంట్లో లెవెల్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ లెవెల్లో హైయెస్ట్ పాయింట్స్ తో టేస్టీ తేజ, సెకండ్ హైయెస్ట్ పాయింట్స్ అయితే రోహిణికి ఉన్నాయి. థర్డ్ పృథ్వీ, ఫోర్త్ యష్మి, లాస్ట్ లో విష్ణుప్రియ ఉన్నారు. ఇక లాస్ట్ రౌండ్ లో ఎవరో ఒక హౌస్ మేట్స్ చేతిలో లేదా ఏకాభిప్రాయం అయితే పెట్టే అవకాశం అయితే ఉంది. చూడాలి లాస్ట్ మెగా చీఫ్ ఎవరవుతారు అనేది. లాస్ట్ మెగా చీఫ్ ఎవరయ్యారు అనేది మన నెక్స్ట్ వీడియోస్ లో అయితే ఉంటుంది. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం. టాప్ లో నిఖిల్ ఉన్నాడు 35% ఓటింగ్ తో. నిఖిల్ కి టాప్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది అన్ని యూట్యూబ్ అండ్ వెబ్సైట్స్ పోల్స్ లో. సెకండ్ ప్లేస్ లో నబీల్ ఉన్నాడు 29% ఓటింగ్ తో. నబీల్ ఓటింగ్ పర్సెంటేజ్ అయితే తగ్గింది. నబీల్ టాప్ 5 లో అయితే ఉంటాడు, కానీ విన్నర్ రేస్ లో డౌటే. చాలా తక్కువ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. నిఖిల్, నబీల్ ఇద్దరు ఉంటేనే ఇలాంటి ఓటింగ్ వస్తుంది. గౌతమ్ కూడా నామినేషన్ లోకి వస్తే క్లియర్ గా తెలిసిపోయేది ఎవరికి ఎక్కువ ఓటింగ్ వచ్చేది అని. థర్డ్ ప్లేస్ లో ప్రేరణ ఉంది 15% ఓటింగ్ తో. ప్రేరణ ఓటింగ్ పర్సెంటేజ్ అయితే తగ్గింది. ప్రేరణ బిహేవియర్ అండ్ తను మెగా చీఫ్ అయినప్పుడు రూడ్ గా బిహేవ్ చేసిన విధానానికి చాలా ఓటింగ్ పర్సెంటేజ్ అయితే తగ్గింది. ఫోర్త్ ప్లేస్ లో యష్మి ఉంది 12% ఓటింగ్ తో. యష్మి ఈ వారం డేంజర్ జోన్ లో ఉంది. ఇక లాస్ట్ లో 5th ప్లేస్ లో పృథ్వీ ఉన్నాడు 11% ఓటింగ్ తో. పృథ్వీకి, యష్మికి డేంజర్ జోన్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది ఈ వారం. పృథ్వీకి లీస్ట్ ఓటింగ్ అయితే వస్తుంది, కానీ యష్మికి పృథ్వీకి కూడా పెద్దగా డిఫరెన్స్ లేదు, 1% ఉంది. వీళ్ళిద్దరి మధ్యలోనే ఉండబోతుంది ఎలిమినేషన్. లాస్ట్ వీక్ నో ఎలిమినేషన్ కాబట్టి ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉంటే వీళ్ళిద్దరూ కూడా వెళ్లే అవకాశం అయితే ఉంది. బిగ్ బాస్ కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. మీ దృష్టిలో టాప్ 5 లో ఎవరుంటారో వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.